ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో బాధక గ్రహం అంటే ఏంటి, బాధక స్థానం అంటే ఏంటి, ఈ బాధక గ్రహం వలన ఎటువంటి కష్టాలు ఉంటాయి లేదా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, బాధక గ్రహము అంటే బాధకుడు ఎటువంటి సమస్యలను ఇస్తాడు, అలాగే ఒక గ్రహం యోగకారక గ్రహము బాధక గ్రహము రెండూ కనుక అయినట్టయితే ఎలాంటి ఫలితాలు మనం ఊహించాల్సి ఉంటుంది, ఇలాంటి విషయాలని తెలుసుకుందాము. బాధక గ్రహము బాధక స్థానం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశము పరాశర జ్యోతిషంలో. చరరాశులు, స్థిర రాశులు, ద్విస్వభావ రాశులు అంటే కామన్ సైన్స్, వీటిని ఆధారంగా బాధక స్థానాన్ని చెప్పబడ్డాయి. డెఫినేషన్ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే చరరాశులు అంటే మూవబుల్ సైన్స్. ఈ చరరాశులకి 11వ స్థానం బాధక స్థానం అవుతుంది. దాని అధిపతి బాధకాధిపతి అవుతాడు, లేదా బాధక గ్రహము బాధకుడు, ఎలా అయినా దాన్ని అనొచ్చు. ఇక స్థిర రాశుల విషయానికి వచ్చినట్టయితే నైన్త్ హౌస్ అనేది బాధకం అవుతుంది. కామన్ సైన్స్ అంటే మిథునము, కన్య, ధనస్సు, మీనము ఇవి ద్విస్వభావ రాశులు. వీటికి 7th లార్డ్ బాధక అధిపతి. చరరాశులకి 11th హౌస్ బాధక స్థానము, స్థిర రాశులకి 9th హౌస్ బాధక స్థానము, కామన్ సైన్స్కి 7th హౌస్ అనేది బాధక స్థానం. అయితే లగ్నం నుంచి మాత్రమే ఇవి చూడాల్సి ఉంటుంది, చంద్రుడి నుంచి కాదు. చరరాశిలో కనుక లగ్నం ఉన్నట్టయితే, ఉదాహరణకి మేషలగ్న జాతకులు, వారికి 11th హౌస్ అయినటువంటి కుంభము బాధక స్థానం అవుతుంది. 11th లార్డ్ బాధకాధిపతి అవుతాడు. అలాగే బాధక స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కూడా కొంతవరకు ఇబ్బందుల్ని కలగజేస్తాయి. ఇక స్థిర రాశి విషయానికి వచ్చినట్టయితే వృషభము ఫిక్స్డ్ సైన్ అంటే స్థిర రాశి, అందులో కనుక లగ్నం ఉన్నట్టయితే వృషభ లగ్న జాతకులకి శని బాధకుడు అవుతాడు. మిథునము కామన్ సైన్ అవుతుంది. ఈ మిథునానికి 7th లార్డ్ గురువు బాధకుడు అవుతాడు. 7th హౌస్ బాధక స్థానం అవుతుంది. ఇది డెఫినేషన్. అయితే ఈ బాధకాధిపతి గురించి కొంతవరకు మనం తెలుసుకోవాలి, కానీ ఎక్కువగా దాని గురించి ఎగ్జాగరేట్ చేసి భయపడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే బాధక గ్రహము ఇచ్చేటువంటి ఫలితాల్లో అడ్డంకుల్ని, అవరోధాలని కలిగిస్తుంది తప్ప యోగాన్ని ఇవ్వడం అనేది మానదు. ఇది ప్రధానమైనటువంటి సూత్రము. అదేవిధంగా బాధక స్థానంలో కనుక ఒక గ్రహం ఉండి యోగంలో కనుక ఉన్నట్టయితే ఆ యోగము ఆ జాతకుడు అనుభవిస్తాడు, కానీ అందులో కొంత అవరోధాలు, అడ్డంకులు, కొంతవరకు సమస్యలు అనుభవిస్తూ ఆ యోగాన్ని అనుభవిస్తాడు. ఈ విధంగా మనం బాధక స్థానాన్ని, బాధకాధిపతిని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కొన్ని సందర్భాల్లో ఒక గ్రహం బాధకుడు అలాగే యోగకారక గ్రహం కూడా అవుతాడు. ఉదాహరణకి వృషభ లగ్నాన్ని కనుక చూసుకున్నట్టయితే వృషభ లగ్నానికి 9th లార్డ్ 10th లార్డ్ శని అంటే కేంద్రాధిపత్యము, కోణాధిపత్యము శనికి వచ్చింది కాబట్టి యోగకారక గ్రహంగా చెప్పబడ్డారు వృషభ లగ్నానికి. పైగా వృషభ లగ్నానికి శని ఒక్కడే యోగకారకుడు, అందుకే ప్రబల యోగకారకుడు అంటారు శనిని. అయితే వృషభము స్థిరరాశి అయింది. వృషభ లగ్నానికి 9th హౌస్ అనేది బాధక స్థానం అయింది కాబట్టి 9th లార్డ్ అయిన శని బాధకుడు కూడా అవుతాడు. ఈ విధంగా యోగకారక గ్రహం అవుతాడు శని, అలాగే బాధకుడు కూడా అవుతాడు. అదేవిధంగా సింహలగ్నానికి కుజుడు యోగకారకుడు, బాధకుడు. అలాగే కుంభలగ్నానికి శుక్రుడు యోగకారకుడు, బాధకుడు. ఇటువంటి సమయంలో ఎలా మనం రిజల్ట్స్ని చూడాలి అంటే యోగకారకుడుగా ఆ గ్రహం యోగిస్తాడు తన దశలో. అయితే కొంత సమస్యలు, ఆటంకాలు, చిక్కులు ఇస్తూ ఆ యోగాన్ని ఇస్తాడు. కాబట్టి రెండూ కూడా పనిచేస్తాయి. బాధకుడు అయినంత మాత్రాన యోగాన్ని క్యాన్సిల్ చేస్తాడు అని అనుకోకూడదు. ఇక బాధక స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కూడా సమస్యల్ని కొంతవరకు ఇస్తాయి. అంటే ఆ గ్రహం యొక్క నైసర్గిక కారకత్వం ఏంటి, ఆధిపత్యం ఏంటి, దీన్ని ఆధారంగా ఎటువంటి సమస్యలు ఇస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి మనకారకుడైనటువంటి చంద్రుడు కనుక బాధక స్థానంలో ఉంటే అటువంటి చంద్రమహాదశలో కొంత మానసికంగా ఆందోళనలు, సమస్యలు, చిక్కులు, మానసికపరమైనటువంటి సమస్యలు ఇవి అనుభవిస్తాడు జాతకుడు. ఇక బాధక గ్రహాలు కనుక వక్రించినట్టయితే సమస్యలు కొంత తీవ్రతరం అవుతాయి. అయితే ఎప్పుడు కూడా బాధక గ్రహం యోగించేటప్పుడు యోగాన్ని మాత్రం ఇచ్చి తీరుతుంది. ఉదాహరణకి బాధక గ్రహం ఒక ధనయోగంలో కనుక ఉన్నట్టయితే తప్పకుండా ధనయోగం అనేది ఆ జాతకుడు అనుభవిస్తాడు, కానీ అందులో కొంత ఆటంకాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే
పరాశరుడు చెప్పినటువంటి ధనయోగ కాంబినేషన్స్లో బాధక ప్లానెట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ ప్లానెట్ బాధకాధిపతి కూడా అయి ఉంటాడు. అయినా కానీ ధనయోగం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ధనయోగం అనేది యాక్టివేట్ అవుతుంది, కానీ కొంతవరకు సమస్యలు, అడ్డంకులు, అవరోధాలు అనుభవిస్తూ ఆ ధనయోగం జాతకుడు ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఈ విధంగా బాధక గ్రహము అనేది ఆ జాతకుడికి తన దశలో కొంతవరకు సమస్యలు ఇచ్చేటువంటి ప్లానెట్. బాధక హౌస్లో ఉన్న ప్లానెట్ కూడా కొంత సమస్యల్ని ఇస్తుంది. ఇక ఈ బాధక గ్రహం నుంచి దైవశాపము, పితృశాపము, మాతృశాపము, సర్పశాపము ఇవి ఎలా తెలుసుకోవాలి అనేది కూడా కొన్ని చాలా బేసిక్ పాయింట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఒక చార్ట్ చూపిస్తూ ముందు ఈ బాధక గ్రహాలని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, అలాగే ఈ శాపాలు కూడా ఎలా మనం చూడాల్సి ఉంటుంది బాధక గ్రహం ఆధారంగా, అలాగే రాహుకేతువుల యొక్క పాత్ర వలన. ఈ విధమైనటువంటి కొంతవరకు చిన్న పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో బాధక గ్రహం గురించి. కాబట్టి బాధక గ్రహం యొక్క మహాదశకానికి వచ్చినట్టయితే ఎటువంటి సమస్యల్ని అనుభవిస్తారు జాతకులు అనేది ఒక అంచనా తెచ్చుకుని ఆ బాధక గ్రహానికి తగినటువంటి రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే చాలా మటుకు ఉపశమనం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక చార్ట్లో ఈ బాధక గ్రహం యొక్క డెఫినేషన్ని, అలాగే ఈ శాపాలు ఏ విధంగా మనం పరిశీలించవచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బాధక గ్రహం అనేది ప్రతి లగ్నానికి ఎలా మనం కనుక్కోవాలనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినేషన్ ఆధారంగా. ఈ 12 రాశుల్లో కూడా చరరాశి, స్థిర రాశి, ద్విస్వభావ రాశి వీటిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మేషము చరరాశి, వృషభము స్థిర రాశి, అలాగే మిథునము ద్విస్వభావ రాశి. అదేవిధంగా ఇలాగే రిపీట్ అవుతూ ఉంటాయి. ఇది చరరాశి, స్థిర రాశి, ద్విస్వభావ రాశి. తుల చరరాశి, వృశ్చికం స్థిర రాశి, ధనుసు ద్విస్వభావ రాశి, ఇది స్థిర రాశి కుంభము, అలాగే మీనము ద్విస్వభావ రాశి. ఈ చరరాశులకి 11th హౌస్ అనేది బాధక స్థానము. వీటికి 11th హౌస్ ఇది బాధక స్థానంగా చెప్పబడింది. స్థిర రాశులకి 9th హౌస్ అనేది బాధక స్థానంగా చెప్పబడింది. ఇక ద్విస్వభావ రాశులకి 7th హౌస్ అనేది బాధక స్థానంగా చెప్పబడింది. మేషాన్ని కనుక తీసుకున్నట్టయితే ఈ చరరాశులన్నింటినీ మనం ఒక కలర్లో కూడా మనం ఐడెంటిఫై వీటిని మనం చూపించవచ్చు. స్థిర రాశులకి ఒక కలర్ తీసుకుందాము, ద్విస్వభావ రాశులన్నిటికీ ఒక కలరు. ఈ విధంగా చరరాశి మేషము చరరాశి అయింది. దీనికి 11th హౌస్ కుంభం అయింది. కుంభం బాధకాధిపతి శని. స్థిర రాశి వృషభము, దానికి 9th హౌస్ మకరము. శని బాధకుడు.
మిథునానికి 7th హౌస్ అనేది ధనస్సు అయింది, గురువు. ఈ విధంగా చూసినట్టయితే కర్కాటకానికి 11th హౌస్ వచ్చి వృషభము, బాధకుడు శుక్రుడు. సింహ లగ్నానికి 9th హౌస్ మేషము, కుజుడు, బాధకుడు. అలాగే కన్యకి 7th హౌస్ మీనము, గురువు, బాధకుడు. ఇక మళ్ళీ చరరాశి విషయానికి వచ్చినట్టయితే తుల చరరాశి, దానికి 11th హౌస్ సింహము, రవి, బాధకుడు. స్థిరరాశి మళ్ళీ వృశ్చికము, దానికి 9th హౌస్ కర్కాటకము, దాని అధిపతి చంద్రుడు, బాధకుడు. అదేవిధంగా ధనస్సుకి 7th హౌస్ మిథునము, దాని అధిపతి బుధుడు, బాధకుడు. తర్వాత మకరం చరరాశి, దానికి 11th హౌస్ వృశ్చికము, కుజుడు, బాధకుడు. కుంభము, దానికి 9th హౌస్ బాధకము, దాని అధిపతి శుక్రుడు, బాధకుడు. మీనము స్వభావ రాశి, 7th హౌస్ కన్య, బాధకుడు, గురువు. ఈ విధంగా మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్కసారి బాధకుడు యోగకారకుడు కూడా అవుతాడు. కాబట్టి అటువంటి సందర్భాల్లో 2 రకాల ఫలితాలను కూడా ఇస్తాడు. ఇక్కడ ఉదాహరణకి వృషభ లగ్నానికి శని బాధకుడు, అలాగే యోగకారకుడు కూడా అవుతాడు. సింహ లగ్నానికి కుజుడు బాధకుడు, యోగకారకుడు. కుంభలగ్నానికి శుక్రుడు బాధకుడు, యోగకారకుడు. ఈ విధంగా మనం ఈ బాధక స్థానాన్ని, బాధక గ్రహాలని కూడా మనం గుర్తించవచ్చు. ఇక బాధక గ్రహం అనేది తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఇచ్చే గ్రహం కాబట్టి కొన్ని రకాల దైవశాపాలని బాధక గ్రహం నుంచి మనం కనుక్కోవచ్చు. ఉదాహరణకి సింపుల్ పాయింట్స్ కొన్ని తెలుసుకున్నట్టయితే, బాధక గ్రహం నుంచి 12వ ఇంట్లో కనుక పాపగ్రహం ఉన్నట్టయితే దైవశాపం ఉంది అనేది అర్థమవుతుంది. ఆ గ్రహం యొక్క దశలో తప్పకుండా జాతకుడు కొంతవరకు కష్టాలను అనుభవిస్తాడు. ఉదాహరణకి మేషలగ్నమే తీసుకుందాము. బాధకుడు శని, శని బాధకుడు. ఉదాహరణకి ఈ శని కనుక 10వ ఇంట్లో ఉన్నాడు. శనికి 12వ ఇంట్లో కనుక రాహు ఉన్నట్టయితే ఈ రాహువు కొంతవరకు దైవశాపానికి సంబంధించినటువంటి ఫలితాలని ఇస్తాడు. అలాగే గుళిక ఉన్న 12వ ఇంట్లో కొంతవరకు సమస్యలు ఉంటాయి. ఏ పాపగ్రహం ఉంటే దానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. కుజుడు కనుక ఉన్నట్టయితే అది కూడా కొంతవరకు దైవశాపానికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఉంటాయి. ఉదాహరణకి గుళిక కానీ రాహు కానీ ఉన్నట్టయితే దేవతా సర్పానికి సంబంధించినటువంటి అపచారం చేశారు అని అర్థము. కాబట్టి అటువంటి ఒక ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా శని కనుక ఉదాహరణకి ఇంకొక లగ్నం తీసుకుందాము, మిథున లగ్నము. శని విషయానికి మిథున లగ్నం వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక కుజుడు విషయానికి వస్తే ఆ గుడిలో ఉన్నటువంటి యాజమాన్యం కొంత మనస్పర్ధలు, కొట్లాటకి వెళ్ళి ఆ గుడిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడము, అటువంటి అపరాధం వలన ఈ దైవశాపం అనేది ఉంది అని మనం గ్రహించవచ్చు. అదేవిధంగా శని విషయానికి వచ్చినట్టయితే ఉదాహరణకి మిథున లగ్నము, గురువు బాధకుడు అవుతాడు. గురువు ఉదాహరణకి 6వ ఇంట్లో ఉన్నాడు అనుకుందాము. దానికి 12వ అయినటువంటి 5వ ఇంట్లో కనుక శని ఉన్నట్టయితే
ఆ గుడిని పట్టించుకోక అందులో ఉన్నటువంటి విగ్రహము దుమ్ముకి ధూళికి గురయ్యి పాడైపోయి శిథిలావస్థకి చేరుకున్నట్టయితే ఆ నిర్లక్ష్యం కారణంగా దైవశాపం ఉంది అని మనం కనుక్కోవాల్సి ఉంటుంది, దాన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని రకాల సర్పశాపాలు కూడా ఈ బాధక గ్రహం నుంచి మనం కనుక్కోవచ్చు. ఇదే ఉదాహరణ తీసుకుంటే, ఉదాహరణకి కర్కాటక లగ్నం, శుక్రుడు బాధకుడు. ఈ శుక్రుడు ఉదాహరణకి రాహుతో కలిసి ఉన్నాడు అనుకుందాము 6వ ఇంట్లో. రాహు ఎప్పుడైతే ఈ బాధకాధిపతితో కలిసి ఉంటాడో, అందులో కుజుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఈ సర్పశాపం ఉంది అని మనం కనుక్కోవచ్చు. దేవతా సర్పాలకు సంబంధించినటువంటి అపరాధం చేశామని ఇండికేషన్ ఇస్తుంది. ఇక పితృశాపము మాతృశాపం కూడా మనం బాధకాధిపతి నుంచి చూడవచ్చు. అది కూడా ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. సింహలగ్నం కనుక అయ్యి, ఇది సింహలగ్నానికి మకర లగ్నానికి కొన్ని రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సింహలగ్నం కనుక అయ్యి ఇక్కడ మేషము బాధకం అవుతుంది. 9th హౌస్ అనేటువంటి మేషం బాధక స్థానం అవుతుంది. ఇందులో కనుక రవి ఉన్నట్టయితే ఇది యోగపరం రీత్యా చాలా అద్భుతమైనటువంటి రాజయోగ ప్లేస్మెంట్ ఇది. అయినా కానీ వారికి పితృ సంబంధమైనటువంటి కొంత శాపం ఉంది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వారి వంశంలో సంతానం పుట్టిన తర్వాత చనిపోవడం కావచ్చు, లేదా సంతానం కొంతమంది అనారోగ్యంతో బాధపడము, సంతానం సరిగ్గా అభివృద్ధిలోకి రాకపోవడము, వారి మంచి అభివృద్ధిలో వచ్చినా కానీ సంతానం అనేది అభివృద్ధిలోకి రాకపోవడము, పరస్పరం కలహించుకుంటూ ఉండడము, ఇటువంటివన్నీ కూడా సూచిస్తుంది ఈ ప్లేస్మెంట్. ఇక మాతృశాపం విషయానికి వచ్చినట్టయితే ఇదే ఇంట్లో కనుక చంద్రుడు ఉంటే మాతృశాపం వలన అటువంటి సమస్యలు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. ఇదే విధంగా వృశ్చిక లగ్నాన్ని కూడా ఇది మనం అన్వయించాల్సి ఉంటుంది. వృశ్చిక లగ్నం అనేది స్థిర రాశి. ఇది బాధకము. ఇందులో రవి లేదా చంద్రుడు ఇది ఉంటే కూడా కొంత ఈ మాతృశాపము, పితృశాపం, మాతృశాపం రెండూ ఉన్నాయని మనం గ్రహించాల్సి ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. బాధక స్థానం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, బాధక స్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని తెలియజేయడానికి. ఈ విధంగా మనం బాధక స్థానము, బాధకాధిపతి రెండింటినీ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి బాధక స్థానంలో కనుక ఒక గ్రహం ఉన్నట్టయితే, మంచి యోగాన్ని ఇచ్చే గ్రహమైనా సరే ఆ బాధక స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు సమస్యలు అనేవి ఉంటాయి. ఇదే 9th హౌస్లో కనుక కుజుడు కూడా ఉంటే, ఇది చంద్రమంగళ యోగాన్ని ఇస్తుంది. కుజుడికి నీచభంగమైంది, అయినా కానీ ధనయోగాన్ని అనుభవించేటువంటి సమయంలో వారు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి బాధక స్థానంలో యోగం ఉండడం అనేది కొంతవరకు ఆ యోగం యొక్క పాజిటివిటీని తగ్గిస్తుంది. ఈ విధంగా బాధక గ్రహాన్ని, బాధక స్థానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ వివరించడానికి ఇక్కడ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వివరించేటువంటి ప్రయత్నం చేశాను. ఈ విధంగా బాధక గ్రహము ఏ విధమైనటువంటి సమస్యలను ఇస్తుంది, ఎటువంటి లగ్నాలకి ఏ గ్రహం బాధక గ్రహం అయ్యి యోగకారకుడు కూడా అయ్యి ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అనేది డిస్కస్ చేశాము. కాబట్టి బాధక గ్రహం యొక్క దశ కనుక వచ్చినట్టయితే, బాధకాధిపతి ఇందాక చెప్పినటువంటి శాపాల్లో ఏమన్నా ఉన్నాడా, అలాగే బాధకాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, బాధక స్థానంలో ఏమన్నా గ్రహాలు ఉన్నాయా, ఇవి పరిశీలించి ఆ గ్రహాల యొక్క దశలు కనుక నడుస్తున్నట్టయితే ఆ గ్రహాలకు సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల చాలా చాలా ఉపశమనం అనేది కలుగుతుంది. అయితే ఇప్పుడు కూడా చెప్పేది, ఈ బాధక గ్రహాన్ని లగ్నం నుంచి మాత్రమే చూడాలి, జన్మరాశి నుంచి చూడకూడదు, అంటే చంద్రుడి యొక్క పొజిషన్లో చూడకూడదు. ఇక గోచారంలో ఇటువంటి పరిస్థితుల్లో కూడా బాధక గ్రహాన్ని అనలైజ్ చేయకూడదు. యోగకారక కావచ్చు, బాధక కావచ్చు, వీళ్ళందరూ కూడా లగ్నం నుంచి ఆ దశాభిక్తులు ఇచ్చేటువంటి ఫలితాలు మాత్రమే చెప్పబడ్డాయి. అంతేకాని యోగకారక గ్రహం గోచారంలో, అలాగే బాధక గ్రహం యొక్క ఫలితాలు గోచారంలో చూడడం, యోగకారక గ్రహం ఫలితాలు గోచారంలో చూడడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇవి జన్మలగ్నం నుంచి ఆ జాతకుడికి ప్లానటరీ పొజిషన్ అనుసరించి ఒక బాధక గ్రహం
తన దశలో ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది అనలైజ్ చేయడానికి మాత్రమే బాధక గ్రహాన్ని మనం స్టడీ చేయాలి. ఈ విషయాన్ని నేను కొంత అర్థమయ్యేట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చార్ట్లో కూడా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.